ధర్మస్య గ్లానిర్భవతి భారత యథా యథా హి ధర్మస్య అంటే ఏమంటుండు? ధర్మము సన్నగిల్లినప్పుడల్లా, అధర్మం పెరిగినప్పుడల్లా నేను సృష్టించుకొని భూమి మీదకి వస్తాను అంటున్నాడు ఇక్కడ. చూడండి, భగవంతుడు దేనికోసం దిగొచ్చింది ఇప్పుడు చెప్పండి? దేనికోసం చెప్పండి కదా, ఇప్పుడే చెప్పాను కదా. వెరీ గుడ్, మనకి క్లాస్ కొట్టండి. అలా వినాలి, వింటే. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, ధర్మం సన్నగిల్లితే అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. అక్కడ అదే కదా, ధర్మం సన్నగిల్తేనే కదా వచ్చింది. అంటే ధర్మం తప్పుతున్నాము. ఎవరు తప్పుతున్నారు? కోడి మేకనా? మనుషులు, మానవులు. మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాం. దైవము ధర్మం కోసం వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు దైవం దేనికోసం వస్తుంది అంటే ధర్మం అంటేనే దైవము. మరి మనం ధర్మాన్ని పాటించట్లేదు, భగవంతునికి ఎట్లా దగ్గర అవుతాం? శరీర ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ ధర్మం ఉంది, స్వీయ ధర్మం ఉంది. ఈ 4 ధర్మాలు